వెంకటేశ్వర సుప్రభాతంలో తర్వాత శ్లోకానికి అర్థం చూసుకుంటూ వెళ్దాము. ఈ 3 శ్లోకాలు మనోబుద్ధేంద్రియాల గురించే, వాటిని హృదయ కమలంలో లయం చేయడం గురించే చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ నా హృదయ కమలాన్ని మేల్కొలిపిన తర్వాత నా మనోబుద్ధేంద్రియాలన్నీ అక్కడే వచ్చి నిలుచున్నాక ఇప్పుడు అత్రి ఆది సప్త ఋషయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగం అర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అని చెప్పుకుంటూ ఉన్నాము. ఈ విధి బుద్ధి, శంకరము మనసు, ఇంద్రము ఇంద్రియాలనేవి చెప్తున్నామో ఈ మనోబుద్ధేంద్రియాల యొక్క తత్వాలను అత్రి మొదలైన సప్త ఋషులుగా మనకు శాస్త్రాలు చూపిస్తూ ఉంటాయి. రుచ్యతి గచ్చతీతి అని, రుషతి గచ్చతీతి అని తెలుసుకుంటూ ఉంటాయి అని వ్యుత్పత్తితో కూడి అటువంటివి ఒక 7 ఉన్నాయి. వీటిని మనము భారతంలో, భాగవతంలో కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అత్రి అంటే త్రిగుణాలను దాటి ఉన్న తత్వము మొదలుగా ఉంటాయి. సంధ్యను ఉపాసించి సమ్యక్గా ధ్యానం చేయడము సంధ్య. ఉపాసించడం అంటే ఉపసమీపి అని దగ్గరికి వెళ్ళి ఉండడం. సమ్యక్గా మొత్తం అన్నీ నా మనోబుద్ధేంద్రియాలు వాటి తత్వాలతో సహా అన్నీ వచ్చి ఇక్కడ ధ్యానంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ హృత్కమలంలో చేరి ఉన్న సమయంలో అవి ఏం చేస్తూ ఉన్నాయి అంటే ఆ తత్వాలు, నా హృదయాకాశంలో సింధు ఉన్నది, స్యందతే ఇతి అని ప్రవహిస్తూ ఉంటుంది అని అర్థము. జ్ఞానము, ఆ జ్ఞానము కమలాల్లాగా విచ్చుకుంటూ ఉంటే ప్రాపంచికమైన విషయాలు ఇంకా ఈ సమయానికి నా మనసును హరించట్లేదు. నా మనసును హరించి అటువైపే తిప్పుకుని అక్కడే ఉంచుకుంటూ ఉన్నదేమి అంటే ఆత్మతత్వము. దాని గురించిన జ్ఞానము నా హృదయాకాశంలో కమలాల్లాగా విచ్చుకుంటూ ఉంటే, ఆ విధంగా అప్పుడప్పుడే విచ్చుకుంటూ ఉన్న నా జ్ఞానమన్న కుసుమాలను, జ్ఞాన కుసుమాలను ఆదాయ పుచ్చుకునొచ్చి పాదయుగాన్ని, యుగము అంటే ద్వంద్వం అని అర్థము. సమ్యక్ ధ్యానం వల్ల ఇటువంటి యుగాలన్నింటినీ దూరం చేసుకునే శక్తి, విడదీసి చూసుకుని కలుపుకునే ఏ వివేక జ్ఞానం ఉన్నదో అది నాలో కలుగుతూ ఉంటే, ఇటువంటి ద్వంద్వాలను, పాదాలను, సదసత్తులను కలిపి ఉంచగలిగిన ఏ శక్తి ఉన్నదో దాన్ని అర్చించడం, భజించడం, పూజించడం కోసము ప్రపన్నమై ఆ సదసత్తులకు మూలమై ఉన్న శక్తి దగ్గరికి వస్తూ ఉన్నాయి నాలోని అత్రి మొదలైన తత్వాలన్నీ. కాబట్టి ఓ శేషాద్రిశేఖర విభో, విశేషాలన్నీ సమమైపోగా శేషంగా మిగిలిన ఏ ఒక్క తత్వం ఉన్నదో అది అద్రి అయి ఉన్నది. అద్రి అన్నదానికి మళ్ళీ 2 అర్థాలున్నాయి. అద్ భక్షణే అని, భక్షించేది అంటే అనుభవించేది అనే అర్థం ఉన్నది. కాక ధ్రియతే అని, విదారణే లయం చేసేది అని కూడా అర్థమున్నది. ఈ 2 అర్థాలతో అద్రి అంటే ఆత్మ అని మనకు తెలుస్తున్నది. విశేషాలన్నీ సశేషమై చివరికి మిగిలిన ఏ శేషం ఉన్నదో ఆ ఆత్మ అది ఇప్పుడు శేఖరమై ఉన్నది, పరమై ఉన్నది. అటువంటి పరమాత్మ అయి ఉన్న ఓ విభో, ఈ వైభవము, విభూతులన్నీ ఎవరివై ఉన్నాయో ఆ పరమాత్మ, నువ్వు నాలో మేల్కొనవలసి ఉన్నది, తవ సుప్రభాతం అని ఆత్మతత్వాన్ని మనలో మేల్కొల్పుతూ ఉన్నాము. అత్ర్యాది సప్త ఋషయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం.